మన పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉంటుందంటే మోస్ట్లీ అన్నీ మంచి జరగాలి, అన్నీ బెస్టే ఇవ్వాలి, తన లైఫ్లో అన్నీ సక్సీడ్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మనం పెంచుతాం. ఏం తప్పులేదు, కానీ అది ఫ్యాంటసీ వరల్డ్. ప్రతి క్షణం మంచిదే జరుగుతుంది, అన్నిట్లోనూ సక్సెస్సే వస్తుంది, అసలు ప్రపంచంలో చెడు అనేదే లేదు అన్న ఒక అబద్ధంతో మన పిల్లల్ని మనం పెంచితే రేపు వాళ్ళు ఒక కష్టాన్ని, ఒక ఫెయిల్యూర్ ఫేస్ చేసేటప్పుడు నిలబడలేరు, ఎదుర్కోలేరు. సో యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ ఫెయిల్డ్. రేపు లైఫ్లో ఏం జరిగినా కూడా, ప్రపంచంలో ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా కూడా నా బిడ్డ నిలబడగలుగుతుందా, ఎంత షేక్ అయినా కూడా స్టడీగా నిలబడి మళ్ళీ తన సెంటర్ చేసుకుని మళ్ళీ ఫోకస్తో ముందడుగు వేయగలుగుతుందా, మనుషుల్లో ఎవరు మనకి కావాలి, ఎవరు దూరంగా ఉంచాలి, ఎవరితో ఎంతవరకు మూవ్ అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి మనం కొంచెం జాగ్రత్త పడాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అండి. ఐ లెర్న్డ్ ఇట్ విత్ ఎక్స్పీరియన్స్ త్రూ లైఫ్. బికాజ్ మై పేరెంట్స్ షెల్టర్డ్ మీ అ లాట్. సో అది అలా ఉండకూడదన్న ఒక క్లారిటీ నా మైండ్లో ఉండింది.